విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మన రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే మాలా విఎస్ మాదిగా అనే చర్చ బీభత్సంగా నడుస్తా ఉంది కదా. అసలు ఏం మాట్లాడతా అనుకుంటున్నారు దీని గురించి? అసలు ఇవన్నీ కల్పితాలు. మాల మాదిగలు ఇవి కష్టజీవులు. వీళ్ళిద్దరు కష్టపడాల్సి కొట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆల్రెడీ జీవితంలో కొట్లాడారు, జీవితంతో పోరాటం చేశారు. అయితే బతుకు తెరువు కోసం ఋషి మరిగినటువంటి కొంతమంది మాల మాదిగ జనాభా మధ్య కొట్లాడబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వర్సెస్ తయారు చేసేది ఓన్లీ బతుక నేర్చిన వాళ్ళు మాత్రమే. శ్రమజీవులు కష్టపడుతున్నారు. ఒకరు పారేస్తే ఒక తట్టలేపుతున్నారు, ఎత్తుకుపోయి ఆడ వస్తా ఉన్నారు. వాళ్ళ కష్టంలో ఒకరు నాగలు కొడితే ఒకరు విత్తనాలు వేస్తా ఉన్నారు. వాళ్ళ గ్రామాలలో నిర్మాణం చేసిన శ్రమజీవులు. మాల మాదిగలకు శత్రుత్వం లేనే లేదు. బతుక నేర్చిన దొంగలకు మాత్రమే ఈ కొట్లాట పెట్టే అవకాశం ఉంది. ఎవరికి వ్యతిరేక మాలలు అని చెప్పేసి కొందరు అంటే ప్రచారం చేస్తా ఉన్నారు. దాని గురించి నేను ఏమంటే ఎస్సీ వర్గీకరణ కాదు, వర్గీకరణ పదమే ఒక భూత అని చెప్తా ఉన్నాం. మేము కూడా 100% వర్గీకరణ అనే పదము బతుక నేర్చినోడు తీసుకొచ్చింది. అంబేద్కర్ ప్రపంచ మేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే వర్గీకరణ అనేది లేదు, రిజర్వేషన్ లో వర్గీకరణ లేదు. ఇక్కడ మరి ఎందుకు వర్గీకరణ అడుగుతా ఉన్నారంటే మేము వెనుకబడ్డాం కాబట్టి. వెనుకబడితే రాజ్యాంగం ఉంది, వెనుకబడితే ప్రజలను పేదవాళ్ళని అభివృద్ధి చేయడానికే పార్లమెంట్ ఉంది, పేదవాళ్ళని అభివృద్ధి చేయడానికే అసెంబ్లీ ఉంది. ఈ కలెక్టర్లు ఎవరు, ఈ ముఖ్యమంత్రులు ఎందుకోసం ఏర్పాటు చేశారు? అత్యధిక వెనుకబాటు తరంలో ఉన్నటువంటి పేదలంతా అభివృద్ధి తీసుకురావడానికి, రాజ్యాంగంలో ఉన్న అంశాలను మొత్తము క్షుణ్ణంగా అధ్యయనం చేసి పేదలను అభివృద్ధి చేయాలంటే రిజర్వేషన్ లో వారి అనలేముంది. రిజర్వేషన్ కంటైన్ ఓన్లీ అస్పృశ్యతను, అంటరానితనాన్ని, ఒత్తిడిని ఆధారంగా వీళ్ళందరూ వేల సంవత్సరాల నుంచి అణచివేతకి హీనంగా చూడబడ్డారు. వీళ్ళందరూ ఒక్కతానం ఉంచాలి. ప్రభుత్వాలు వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళని అభివృద్ధికి ప్రోత్సహించమంటే దొంగలంతా కలిసి వాళ్ళు చేసుకుంటే ఈ పనికిరాని సన్నాసులను పెట్టి వర్గీకరణ చెప్తా ఉన్నారు. వర్గీకరణ అనేది ఒక భూత పదము. రాజ్యాంగము వీళ్ళ యొక్క ఆయుధము. పేదవాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని ఆసరా చేసుకొని నిర్మితమైనటువంటి పార్లమెంటు, అసెంబ్లీ, కలెక్టర్లు, ఆఫీసర్లు మొత్తము పేదలలో అంటే మాల మాదిగలలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించి వాళ్ళని సమాజానికి అనుకూలంగా తీసుకురావాలి. మా శత్రువులు ఎవడంటే ఈ దేశ సంపదలు దోచుకున్న లుచ్చగాళ్ళంతా మా శత్రువులే. ఎస్సీ వర్గీకరణ భూతాన్ని మీరు మాట్లాడుతా ఉన్నారు. మరి ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి మద్దకృష్ణ గారు మాట్లాడుతా నేనేమంటాను రాధాకృష్ణ పోరాటం చేస్తున్నాను 30 సంవత్సరాలు. ఎవరు ఇక్కడికి వెళ్ళి యుద్ధం కత్తి పట్టుకుంది అవతల అడ్డం వచ్చింది ఎవరైనా? ఎవరి తలకాయలు నొక్కుంటూ పోయండి? ఎవరి మీద పోరాటం? మంచిగా టైం పాస్ అయింది. 30 సంవత్సరాల టైం పాస్ చేసినటువంటి మందకృష్ణ మాదిగా అన్ని రాజకీయ పార్టీలను, అడ్డొచ్చిన ముఖ్యమంత్రులను కులాన్ని అడ్డం పెట్టుకొని దొరికింది దోషిండు, టైం పాస్ చేసిండు, ఎంజాయ్ చేసిండు, లైఫ్ ఎంజాయ్ చేసిండు. లైఫ్ ఇక్కడ కష్టపడ్డ జీవుల యొక్క బతుకులు ఎక్కడ మారలేదు. 30 సంవత్సరాల పోరాటం ఎక్కడ చేసిరు? ఏడ యుద్ధం జరిగి ప్రోగ్రామ్ పెట్టారు, పైసలు వసూలు చేసారు, ప్రోగ్రామ్ పెట్టారు, ఎంజాయ్ చేసారు, సపర్లు కొట్టిరు, పండిరు. ఖచ్చితంగా 30 సంవత్సరాల ఎంజాయ్మెంట్ అంటే తప్ప నేను పోరాటం అంటే మాలల సింహ గర్జన పెట్టి అసలు రాష్ట్రంలో కులాల మధ్య ఒక మంటను రాజేసిరు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. అసలు ఎక్సలెంట్ క్వశ్చన్స్. నిజంగా మీదేటివి? విక్రమ్ టీవీ. నువ్వు ఎక్సలెంట్. నీ పేరు ఏం పేరు? మంచి క్వశ్చన్. యూఆర్ యంగ్ బాయ్, మంచి క్వశ్చన్ లేదు. మీరు మాలల సింహ గర్జన మేము కావాలని చేయాలి. మాలలారా, మీరు మనవాదులు, మీరు దున్నపోతులు లేక తినుపడినారు, మీరు బయటికి రండి. మేము 80% ఉన్నాం, మీరు లేరని చెప్పి ప్రభుత్వాలతోని బెదిరింపులు చేసి దోసుకున్న సందర్భం మాలలో బయటికి రమ్మంటే వచ్చినాం. ఇక్కడ రమ్మంటే వచ్చి చూపించినాం అంతే తప్ప మేము ఇలా వాళ్ళతో కొట్టాడనికి ఇంకోదానికి మాలలు లేరంటే ఉన్నామని చూపించినాం. నీ ఒక్కరి కాదు, మందకృష్ణ కాదు, నరేంద్ర మోడీకి చెప్పినాం, రాహుల్ గాంధీకి చెప్పినాం, ఈ దేశ ప్రపంచానికి చెప్పినాం. మాలల దెబ్బ ఏందో చూపించినాం. అంటే మాలల సింహ గర్జనకు ధీటుగా మేము 1,00,000 డప్పులు 1000 గొంతుకలతోటి మాలలను అంటే చావు డప్పు కొట్టే విధంగా మేము సభ పెడతా ఉన్నాం అని చెప్పేసి ఆ డప్పును ఎట్లైనా వాడుకోవచ్చు. నువ్వు సావుకు వాడుకుంటావా లేకుంటే కళ్యాణానికి వాడుకుంటావా అది నీ ఇష్టం. డప్పును వాడుకునే తీరు నీ ఇష్టం, నీకు హక్కు ఉంది. మాలలు నువ్వు 80 లక్షల మంది 80% ఉన్నావు. నువ్వు 1,00,000 ఎందుకు ఎడుతున్నావా? 50 లక్షలతో పెట్టమని డిమాండ్ చేస్తావు. నీ జనాభా యూనిటీ చూపించమని చెప్తా ఉన్నా. నీకు ఎవరు సపోర్ట్ లేరని నేను చెప్తా ఉన్నా. కళాకారులు ఆలనీలను పైసలు పెట్టాలని పిలుచుకొచ్చి నువ్వు చేసుడు కాదు. నీకు సపోర్ట్ లేరని చెప్తావు. ఎందుకు సపోర్ట్ లేరు? జ్ఞానవంతమైన సమాజం ఎవరు కూడా నీకు సపోర్ట్ చేయరు. వాళ్ళకి సపోర్ట్ లేదని మీరు అంటున్నావు. అంటే ఉపకులాలు అనేటువంటి 57 కులాలు మాతోటే ఉన్నాయని చెప్పేసి ఒక 2 కులాల వర్గీకరణకు అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఒక్కటే మాకు వ్యతిరేకంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కూడా తప్పు. ఎందుకంటే మాలలో 32 కులాలు నియమం ఎందుకుంటాయా నాకు అర్థం కాదు. నీకు ఒక విషయం తెలుసా? మాలలు మాదిగలను దూరం పెట్టిన పక్కన పెట్టు, మాదిగ ఉపకులాలను దూరం పెట్టిన మందకృష్ణ. బైన్లను దగ్గర రానివారు పెళ్లి చేసుకోరు, మాసిని దగ్గర రానివారు పెళ్లి చేసుకోరు, డక్కల్ని దగ్గర రానివారు పెళ్లి చేసుకోరు. అంటే మాదిగలలో ఉన్న ఉపకులాలను అత్యంత నీచంగా అవమానపరిచిన కులం ఏదైతే ఉందో మాదిగ కులం అంటే అది మందకృష్ణ మాత్రమే. మొత్తం చేసి వాళ్ళు చేసి 32 కులాలు మారాయి. నీకెక్కడ సపోర్ట్? 59 కులాలు నీకెక్కడిది? ఎక్కడుంది? వేర్ యూ హ్యావ్ 58 క్యాస్ట్ విత్ యూ? యూ డు నాట్ హ్యావ్ ఎనీ క్యాస్ట్ విత్ యూ. సింగిల్ క్యాస్ట్ నువ్వు పోతా ఉన్నావు. అంటే ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలలు నష్టపోయే అవకాశం ఉందా? మరి అందుకే అడ్డుపడుతున్నారని చెప్పేసి. మేము నష్టం కోసం కాదు, అసలు ఈ దేశమే
దళిత జాతిని నష్టం చేసింది. అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలను మాకు అందకుండా చేసింది. ఎస్సీ వర్గీకరణ చేస్తే నష్టం లాభం కాదు. రాజ్యాంగాన్ని లేనిది విభజించడం మొదలు పెడితే రాజ్యాంగాన్ని తీసేయడం మొదలు పెట్టినట్టే. మేము రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని, అవమానం మీద పోరాటం చేస్తున్నాం తప్ప మాకు ఉద్యోగాల కోసం ఇవన్నీ మాకు లెక్క కాదు. ఫైనల్ గా ఏం చెప్పాలి? ఫైనల్ ఏం చెప్పారు? వర్గీకరణ అనేది ఒక బూతు పదం. దళితులమంతా ఐక్యంగా మనకు రావాల్సిన వాటా, మన పేదరికాన్ని, ఈ భూమి మీద ఉన్న వనరులంతా మనం ఎంజాయ్ చేస్తలేము. ఆదాని అంబానీ దొంగలంతా దోసుకుపోయి ప్రపంచ దేశాల దాపెట్టుకుంటా ఉన్నారు. మన పేదవాళ్ళను మనం మొత్తం పేదరికాన్ని నిర్మూలించుకుందాం. దళితులను మొత్తం మాల మాదిగలను ఒక్కటై ఖచ్చితంగా సమాజం మన హక్కుల కోసం పోరాటం చేద్దాం. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మీద ఆధారపడి అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల పరంగా కొట్లాడి మాల మాదిగలను ఉన్నత స్థానం నిలబెడదాం. కలిసి మందకృష్ణ పోరాటం చేద్దాం. ఫైనల్ గా ఒకటన్నా, మరి రాష్ట్ర ప్రభుత్వం నిక్కటిగా చెప్తా ఉంది ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి, మరి ప్రభుత్వానికి అంటే వ్యతిరేకంగా మీరు పోరాటం చేసే అవకాశం ఏదైనా ఉందంట? నీకు రాష్ట్ర ప్రభుత్వం పక్క పెట్టి నీ మోడీకి దమ్ముందా? ప్రధానమంత్రి వచ్చి జబ్బలు మందకృష్ణ చేసేసాడు, చెప్పిండు. ఫెయిల్ అయిన ఆయన ప్రైమ్ మినిస్టర్ ఫెయిల్డ్ టు ఇంప్లిమెంట్ రిజర్వేషన్ కేటగరైజేషన్. ఈ ఫెయిల్డ్, ఈ డర్గే చెలేగే. ఇక్కడ కూడా నేను చెప్తున్నా, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దమ్ము లేదు. చేస్తే నిలుపుకోవాలి దమ్ముంటే. రిజర్వేషన్ లో వర్గీకరణ చేసి నిలుపుకున్న దమ్మున్న ముఖ్యమంత్రి ఎవడు ఈ దేశంలో అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాదు. నువ్వు చేసిన ఎంబడే తెల్లారి పీక్ పడేస్తారు. యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ వీ హావ్ lot of confidence on constitution. Reservation division will not stay, will not stand. It will fall down again and again. They are enjoying, they are earning money. They are what is that? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మందకృష్ణ వీళ్ళందరూ వాళ్ళ టైం పాస్ అయితే ఉంది తప్ప నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.